పాపన్న కళ్ళు తాగినాక వచ్చే ఆనందం ఏంటో తెలుసు గాని మా ఆనందం కోసం మీరు పడే పాటలు కష్టాల విలువ మాకు తెలియదు. ఇంకెప్పుడు ఏ వృత్తి గురించి చులకనగా మాట్లాడు. నన్ను క్షమించు పాపన్న. సరే. నాన్న బావి దగ్గరికి వెళ్ళొస్తాను. బావి దగ్గరికి ఎందుకమ్మా? స్నానం చేసి వస్తాను నాన్న. సరే, తొందరగా వెళ్ళరా. సరే నాన్న. జాగ్రత్త. కాళ్ళు సరిగ్గా పట్టవే. అలాగే దూరా. అంటే భారతమే వినాలి, తింటే సర్వాయమ చేతి ముద్దనే తినాలి. నిజమేరా, ఆ తల్లి బంగారు తల్లి. రే పాట పాడరా. సీతారాముల పెళ్ళంట మనందరికీ ఆనందం. అడిగి చూడండి. అయ్య బాబాయ్, వెళ్ళి అమ్మని తీసుకురారా. శివ శివ శంకర శంభో శంకర. పాపన్న, బాబు పాపన్న, దేవుడా నా కొడుకుని కాపాడు. రేణుకాదేవి నా కొడుకుని కాపాడమ్మా. అమ్మా, ఆనాడు ఆది విష్ణువుకు పడగబట్టిన ఆదిశేషుడు ఈ రోజు నీ కొడుక్కి పట్టాడు. నీ కొడుకు సామాన్యుడు కాదు. అతని జాతక చక్రం ప్రకారం అతడు రాజ్యాన్నేలే చక్రవర్తి అవుతాడు. నువ్వేం భయపడకమ్మా, ధైర్యంగా ఉండు. ధన్యురాలిని స్వామి. మాయమైపోయాడు. ఆ ధర్మన్న గారే స్వామి రూపంలో వచ్చి పాపన్నను కాపాడారు. పాపన్న, పాపన్న, నీకేం కాలేదు కదా బాబు? ఏమైందమ్మా నాకు? పాపన్న, నీకు పాము పడగబట్టింది. అలాగా? ఆ దేవత నా కొడుకుని కరుణించింది. అంతేకాదు పాపన్న, నువ్వు ఈ దేశాన్ని రాజు అవుతావంట. ఎవరు చెప్పారు? స్వామీజీ చెప్పిండు. ఎక్కడా స్వామి? మాయమైపోయిండు. దేవుడా. సర్దార్ పాపన్నకి, సర్దార్ పాపన్నకి, సర్దార్ పాపన్నకి. సోది చెప్తానమ్మ సోది. ఓ నాచారమ్మా, నా బిడ్డకు సోది చెప్తావా? రండి చెప్తాను. కూర్చోండి. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ కనక దుర్గమ్మ పలుకు, బెజవాడ కనక దుర్గమ్మ పలుకు, రేణుకా ఎల్లమ్మ పలుకు,
తెలంగాణ గండ్రగొడ్డలి పలుకు, కంగారు పడకు తల్లె ధాన్యం పండుతాది, లక్ష్మి నీ నట్టింట్లో నాట్యం చేస్తాది, శనివారం నాటికిల్లు దాటిపోతాదే తల్లి, నాంచారి చెప్పింది పొల్లు పోదే తల్లి. నోరు నాంచారితే కాని నాలుక అమ్మవారిది, అక్షరం పొల్లు పోదే తల్లి. నువ్వు చెప్పిందంతా జరిగితే మా అమ్మ చేత నీకు మంచి పట్టు సీర పెట్టిస్తానే ఎరుకల నాంచారి. సరే. ఇందా ఈ దీనారుండి ఏంటి నాంచారి, నాకెరుకు చెప్పడానికి నీకు క్షణం తీరిక లేనట్టుంది. సర్లే, క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, నీ చెయ్యి బంగారం, నీ మనసు వెన్నపూస, నీకు రాజయోగం ఉంది, నువ్వు గోల్కొండను కొడతావు, చక్కని సొక్కని మనువాడతావు, ఆహా. నాంచారు చెప్పింది పొల్లు పోదు. నేను రాజునైతే ఆ గోల్కొండకు నిన్ను రాణిని చేస్తా. పద. నరసమ్మత్త, నరసమ్మత్త. అరే అరే అల్లు నన్ను ఇట్లా చూడివ్వండి రా, ఏం చేస్తుండు? నరసమ్మత్త, నరసమ్మత్త. ఏంటి బావా ఇలా ఏం వచ్చావు? లేదు నాచారి, ఏంటి బావా, నా అందాలని దొంగచాటుగా చూసేసావా? నేనేం చూడలేదు. నువ్వు చూసావు. అయితే వస్తానాచారి. ఏయ్, కాసేపు ఉండొచ్చుగా. హ్మ్. ఆ చెమటాలేంటి పాపన్న? ఒరే పాపం పాపన్న కళ్ళు పోసి అలసిపోయారా? అలాంటిదేం లేదురా. అబ్బా కాసేపు ఉండొచ్చు కదా పాపన్న. బాగా నీరసంగా ఉంది. పదండ్రా, నోరు మూసుకుని. అమ్మ ముద్ద భలే రుచి, అమ్మ ముద్ద భలే రుచి. నాకు ఇవాళ ఎక్కువ ముద్దలు పెట్టాలమ్మ. మస్తుగా తాగాలే. ఆ? ఏ మావయ్య, నేను బట్టలు మార్చుకుంటుంటే వస్తావేంటి? నువ్వు బట్టలు మార్చుకుంటున్నావని నేను కలగన్నానా? ఆ? ఏరా ఎక్కడికి వెళ్ళావు? ఆ, అది అది లొట్లు కట్టడానికి వెళ్ళానమ్మా. లొట్లు కట్టడానికి వెళ్ళావో ఊట్లు కొట్టడానికి వెళ్ళావో నాకు బాగా తెలుసా, ఏయ్, అన్ని కోసి. అబద్ధాలే. ఆ? తోక కోస్తా. అప్పుడు ఈ కొండ ముచ్చుకే నష్టం. ఏయ్ చాలేవి నీ పరాచకాలు. అబ్బా వాళ్ళు ఎంత అలసిపోయారో ఏంటో. ఒరే వెళ్ళి కాళ్ళు కడుకుని రండి, అన్నం పెడతాను. అలాగమ్మా, పదండ్రా పదండి. అయ్యో, అమ్మయ్యా. ఒరే విడివిడిగా పెట్టనా అందరికి కలిపి పెట్టనా? నీ చేతులతో పెట్టమ్మా చాలు. మామయ్య, నేను పెట్టనా? మాకా? చిచి, నేను పెడతానన్నది మీకు కాదు, మా మామయ్యకి. వద్దులే. ఫోన్లేరా, ఏదో సరదా పడింది. ఇందా తిను. ఇందా. ఏంట్రా ఆ కళ్ళలో నీళ్ళేంట్రా? ఏం లేదమ్మా, మాదిగోడికి మంచీలు కూడా ఇవ్వకూడదని, మాలోడు చెప్పులు కూడా వేసుకోకూడదని, మంగళూని ఇంటికి కూడా రావద్దంటారే. అమ్మా, మనుషుల్ని కులాల కులతో దూరం చేసే ఈ రోజుల్లో మమ్మల్ని అందరినీ సొంత కొడుకులుగా చూస్తూ గోరు ముద్దలు తినిపిస్తున్నావంటే నిజంగా నువ్వు దేవతవమ్మా, దేవతవి. పిచ్చి తండ్రులారా, ఏ కులం ఏ కుడు పెట్టదురా. మనం చచ్చిన తర్వాత ఏ కులమైనా ఏ మతమైనా ఈ మట్టిలో కలిసిపోవాల్సిందేరా. నువ్వు పాపన్నకే తల్లివి కాదమ్మా, గౌడ జాతికే దేవతవి. అమ్మా, మీ చేతి ముద్ద తింటుంటే మాది అమ్మ ప్రేమ గుర్తొస్తాను. మన వెంట మంచితనం తప్ప ఏదీ రాదు. ఇవి నా మాటలు కావు, వీళ్ళ నాన్నగారి మాటలు. అమ్మా, ఉమ్, నాన్నెలా చనిపోయారమ్మా? అది జబ్బు చేసి చనిపోయారులే. ఇప్పుడు ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే, ముందు తినండి. ఇక చాలమ్మా. చాలు, చాలు. అయితే చేతులు కడుక్కోండి.
అయ్యయ్యో ఏ దొంగకు కప్పో. అమ్మా నువ్వాగు, దాని పని నేను చెప్తాను. ఒరే ఆగరా బాబు. ఆకలి తీర్చుకోవడానికి చేసే దొంగతనం దొంగతనం కాదు. కష్టకాలంలో చేసే దొంగతనం తప్పు కాదు. నువ్వు వెళ్ళి పడుకో బాబు. అలాగే అమ్మా.